ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 26వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము అని ఆమెతో చెప్పెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీతో మాట్లాడుతున్న మాటలివి. ఆ రోజుల్లో రక్తస్రావ రోగము కలిగిన వారిని సమాజంలోనికి రాణించేవారు కాదు. 12 సంవత్సరాలుగా సమాజానికి, కుటుంబానికి దూరముగా ఉంటున్న ఆ స్త్రీ ఎంత మనోవేదన పడుతుందో కదా, ఎంత బాధాకరమైన పరిస్థితిలో నుండా తన జీవితాన్ని గడుపుతుందో కదా. తనకున్న డబ్బంతా వెచ్చించింది, అయినప్పటికీ తనకి స్వస్థత కలగలేదు. యేసు ప్రభు వారి గురించి విని కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా తాకి స్వస్థత పొందుదామని విశ్వాసముతో వచ్చి తన వస్త్రపు చెంగు తాకినప్పుడు తన రక్తధార కట్టినట్టు మనకు బైబిల్లో వాక్యం తెలియచేస్తుంది. ఎప్పుడైతే ఆవిడ తన వస్త్రపు చెంగును ముట్టిందో తనలో నుండి శక్తి బయటికి వెళ్ళినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గమనించి తన చుట్టూ ఉన్న శిష్యులను అడిగినప్పుడు ఆ స్త్రీ భయపడుతూ నేనే అని చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ స్త్రీతో మాట్లాడుతున్న మాటలివి. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో కదా. సమాజంలోనికి యేసు ప్రభు వారి ఎదుటకు వస్తే తనను రాళ్లతో కొడతారేమో, వెలివేస్తారేమో, చంపేస్తారేమో అని భయపడి ఎవ్వరికీ తెలియకుండా కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టి నేను స్వస్థత పడాలని ఎంతో కష్టపడి దేవుని పాదాల దగ్గరికి వచ్చింది కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో కూడా అట్టి విశ్వాసం, నమ్మకం ఉందా? యేసయ్య పాదాల దగ్గరికి వస్తే నా రోగం నయమైపోతుంది, యేసయ్య పాదాల దగ్గరికి వస్తే నా కష్టం పోతుంది, ఆయన చెంతకు వస్తే నాకు సమాధానం కలుగుతుందన్న విశ్వాసం, నమ్మకం నీ జీవితంలో ఉందా? దేవుని నమ్ము, దేవునిపై విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు ఆ స్త్రీ పొందుకున్న అద్భుతాన్ని ఈరోజు దేవుని నమ్మి మనం కూడా మన జీవితాలలో అద్భుతం పొందుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.